ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ సంఖ్యలో మార్పులు చేర్పులు చేస్తా ఉంది. ఈ మార్పులు చేర్పుల పైన ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా వ్యూహాత్మకమైన వైఖరిగా మనకు కనిపిస్తుంది. అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పరిపాలనలో తీసుకొచ్చినట్టు మార్పుల వల్ల కావచ్చు, పార్టీని నడుపుతున్న తీరు వల్ల కావచ్చు, ఒక ప్రత్యేక పరిస్థితి రాష్ట్రం ఏర్పడింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు కావచ్చు, ముఖ్యంగా 4 అంశాలు, గ్రామ సచివాలయాల వ్యవస్థ కావచ్చు, ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి 4-7 పేరుతో విద్యా వ్యవస్థల్లో వచ్చిన మార్పులు, పేదల సంక్షేమ పథకాలు, ఈ 4 అంశాలలో మంచి పట్టు సాధించారు. పారదర్శకంగా విస్తృతంగా ఇస్తున్నారు. ఎక్కడ కూడా ప్రతిపక్షం కూడా ఇట్లాంటి విధానాలు అవసరం వద్దని చర్చిస్తున్నారు తప్ప ఇందులో అవినీతి ఉంది కానీ లేదా పక్షపాతంతో ఇస్తున్నారని ఎక్కడ రాలేదు. ఆ రకంగా ప్రజల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి నుంచి పేదలు, బలహీన వర్గాల్లో మంచి పట్టు వచ్చింది. ఓటింగ్గా కూడా మారుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. అది మనకు గ్రామాల స్థాయిలో కావచ్చు, పేదల్లో కనిపిస్తూ ఉంది. కానీ అదే సందర్భంలో ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ వ్యవస్థే కీలక పాత్ర వహించడం వల్ల మంచి జరిగింది. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, ఎంపీలుగా ఉన్న వాళ్ళు, ఎవరైతే అధికార పార్టీ నేతలుగా ఉన్నారో వాళ్ళకి పని లేకుండా పోయింది. ఇది రాజకీయాల్లో మంచి పరిణామం అయినప్పుడు కూడా అలవాటు పడినటువంటి నాయకులు ఇక్కడ పని తప్పించుకొని మౌనంగా ఉంటారు కదా. అందరూ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, వ్యాపారస్తులు రకరకాలు ఉన్నారు. వీళ్ళు వేరే వ్యాపకంలో పడిపోయారు. ఈ వ్యాపకంలో పడిపోయి ఎంతవరకు పోయారంటే సంపాదన వైపు మొగ్గు చూపడంతో పాటు తన పార్టీ సొంత కార్యకర్తలను పూర్తిగా విస్మరించడం రెండూ కనిపిస్తాం. ఈ 2 కారణాల రీత్యా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి చెడ్డలతో సంబంధం లేకుండా అదనంగా వ్యతిరేకత వస్తాము. ప్రజల్లో కొంతమేరకు వ్యతిరేకత ఉంది, కానీ పార్టీ యంత్రాంగంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. 60-70 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మార్చకపోతే వీళ్ళ కారణంగా ప్రతికూల పరిస్థితి ఏర్పడే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉన్న మంచి చెట్లు ఉంటాయి, అది వేరే సంగతి. ఆయన మంచిగా ఉంటే ఓట్లు వస్తాయి, చెడుగా ఉంటే వ్యతిరేక ఓట్లు పడతాయి. కానీ ఎమ్మెల్యేల క్యారెక్టర్ పరంగా వ్యతిరేకత వస్తే అది అదనం అవుతుంది. చాలా మందిలో ఒక విమర్శ వస్తుందంటే ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని చూసే కదా ఓట్లు వేస్తారు, ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారని. ఇది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసే ఓట్లు సానుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి. కానీ ఎమ్మెల్యేల వల్ల ఒక మంచి ఎమ్మెల్యే అయితే అదనంగా వచ్చే ఓట్లు 10 ఓట్లు అయితే 100కి ఎమ్మెల్యే చెడు ప్రవర్తన కారణంగా సగానికి జరగబడతాడు. ఎందుకంటే తనను చూసి వ్యతిరేకించే భయంతో వేసే వాళ్ళు ఉంటారు. క్యాడర్ వ్యతిరేకత కనిపిస్తుంది. వీటన్నిటి రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులు ప్రధానంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక మంచి పరిణామం. ఆ పార్టీకి అదనపు ప్రయోజనం అయితే దీనివల్ల వస్తుంది. అది నిదర్శనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎమ్మెల్యే ఇంత పెద్ద సంఖ్యలో మార్పులు చేర్పులు చేస్తా ఉంటే, మంత్రుల స్థాయిలో చేస్తా ఉంటే, ఒక కార్యకర్త కూడా మా ఎమ్మెల్యేకి ఎందుకు అన్యాయం చేశాడు మాట్లాడట్లేదంటే ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదనే దాంతో పాటు వాళ్ళు చేసిన ఘనకార్యం ఎంతో కూడా జగన్ గారు గుర్తించాల్సి వస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఈ మార్పులు చేర్పులు చేసే విషయంలో ఒక మౌలికమైన అంశం వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిమితమైన గ్రూప్ తోనే ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇది కూడా మార్చుకొని కిందికి వస్తే మరింత సానుకూల ఫలితాలు వస్తాయి, పర్ఫెక్ట్ పిక్చర్ వస్తుంది. ఎవరైతే కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు ఎమ్మెల్యేలు, వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవుతారు. ఈ 2 చేసుకోగలిగితే ఎఫెక్టివ్ గా ఉంటుంది. అదే సేమ్ టైం జగన్ గారు గుర్తించాల్సింది, మనం ఇంత పెద్ద మార్పులు చేస్తున్న కాడర్లో మార్పు రాలేదంటే ఎన్ని ఘనకార్యాలు చేశారు కింద, కేవలం కార్యకర్తలకైనా ప్రజలకు కూడా ఇబ్బంది పెట్టారనేది కూడా ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అనేది మొత్తం క్లారిటీలో వస్తుంది. మొదలు జగన్ గారు తీసుకునే నిర్ణయం ఆ పార్టీకి అదనపు ప్రయోజనం వస్తుంది తప్ప నష్టం రాదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొక అడుగు ముందుకేస్తే ఎమ్మెల్యేల ద్వారా నష్టపోయినటువంటి బాధపడుతున్న క్యాడర్ మళ్ళీ యాక్టివ్ కావాలంటే ఆ పక్క ఎమ్మెల్యే ఈ పక్కలో వస్తుంటే అక్కడ ఆయన అన్యాయం చేసేవాడు ఇక్కడ న్యాయం చేస్తారు కదా. ఇప్పుడు చోట్లపేటలో రజనీ గారిని మార్చారు గుంటూరులో తెలుసు కదా నేనేమేం చేసిందను. అలాంటప్పుడు వాళ్ళు అనుకూలంగా ఉండొచ్చు ఆ గుంటూరులో. కానీ ఓవరాల్ గా మళ్ళీ జగన్ గారు గెలిస్తే మళ్ళీ ఇదేనా అనే పరిస్థితి మాత్రం రాకుండా చూసుకోవాలంటే ఈ మార్పులు చేర్పుల వ్యవహారాల్లో ప్రారంభంలో కానీ మిడిల్లో కానీ ముగింపులైనా సరే ఒక విస్తృతమైనటువంటి కార్యకర్తలు కలిసే ఏర్పాటు కానీ జగన్ గారు చేస్తే పార్టీలో ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి ఆ పార్టీ అధిగమిస్తుంది. అది గెలుపుకు దారి తీసే పరిస్థితి ఉత్పన్నమవుతుందని అనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ గారు తీసుకున్న ఈ స్టెప్స్ ఖచ్చితంగా ఆ పార్టీకి ఇతోధికంగా ఉపయోగపడేది కానీ చూడాలి.